పప్పులు, కొబ్బరి, పచ్చిమిర్చి, ఇంకా అల్లం అల్లం అంతేనా? అండ్ సాల్ట్ అంతే. దీనికోసం మామూలుగా చట్నీ చేయాలా? చట్నీ చేయాలి. ఇది కాదు చట్నీ చేసేది, వేరే చట్నీ చేస్తా, పల్లీల చట్నీ చేస్తా, టైం పడుతుంది. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. లాస్ట్ వీడియోలో మనం టెంపుల్కి వెళ్ళేసి అక్కడ ప్రసాదం చేసి అక్కడంతా డిస్ట్రిబ్యూట్ చేయడం అంతా కూడా మాకు చాలా చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు వెదర్ చూడండి ఎట్లా ఉంది. వర్షం వస్తూనే ఉంది చూడండి. దాదాపుగా 3 days నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. ఇంకా 3 days ఉందంట. మన ఇండియాలో ఫుల్ ఎండలు ఉన్నాయంట. ఈ ఇయర్ ఇంకా ఎక్కువ ఉన్నాయని అంటున్నారు అందరూ. ఇక్కడ సమ్మర్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. టైం వల్ల నానబెట్టాలంటే అంటే మినిమం 4 hours అన్న నానబెట్టాలా? డైరెక్ట్ గా పోయి డైరెక్ట్ వచ్చేస్తా. అదే నువ్వు ఎంత తొందరగా వీలైతే తొందరగా. వర్షం వస్తాం చూసుకో. ఓకే. ఇప్పుడు నేను ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాను ఉద్దిపప్పు తీసుకొని రావడానికి. ఉద్దిపప్పు ఎందుకు అంటే మొన్న టెంపుల్లో ప్రసాదంలో వడ ఉన్నింది, ఉద్ది వడ. అది హనీ తింటూ ఉన్నింది. నేను అడిగినాను ఎక్కడున్నారా, ఇంకొంచెం నాకు కావాలా అంటే లాస్ట్ ఇదే డాడీ, నాకు హాఫ్ నీకు హాఫ్ అనేసి హనీ కొంచెం తినేసి నాకు ఇస్తా ఉన్నింది. అప్పుడు అట్లనే కింద పడిపోయింది అది. పాపం హనీ తినలేదు, మళ్ళీ నేను తినలేదు. మళ్ళీ హనీకి మళ్ళీ నీర్జా గారు ఎవరో మళ్ళీ ఒకటి ఇచ్చినారు లాస్ట్లో ఉంటే. కాకపోతే నేను తినలేదు, ప్లస్ అంటే సాటిస్ఫైగా ఎక్కువ తినలేదు అనమాట. తినబుద్ధి అవుతా ఉంది. హనీకి కూడా చాలా ఇష్టము, నాకు ఇష్టము, జున్నుకి, అందరికీ ఇష్టం లేదు, ప్రతి ఒక్కరికి ఇష్టమే. ప్లస్ వెదర్ కూడా చాలా బాగుంది కదా, ఈవినింగ్ అట్లా ఉద్దివడ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాము. ఉద్దిపప్పు మామూలుగా ఇంట్లో ఉండేది, దోశలు మనం ఎక్కువగా రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదా. సో ఆ ఉద్దిపప్పు అయిపోయింది, చాలా రోజుల నుంచి తెచ్చుకుందాం అనుకున్నాం కానీ మళ్ళా టైం కుదరలేదు. సో అందుకోసమని ఇప్పుడు పోయి ఉద్దిపప్పు ఇంకా ఏవో కావాలంట, అవి కూడా తీసుకుని రావడానికి ఇప్పుడు నేను స్టోర్కి వెళ్తున్నా. कोई और पहचान हो, यादों में तेरी हूँ हर घड़ी, तेरी सिवा मेरी ना कोई जान हो, घुली तेरी खुशबू हर सांस में. వర్షం అయితే తగ్గిపోయింది, వచ్చేటప్పుడు ఫుల్ సౌండ్ ఉంది. ఇది ఆలీబాబా అని ఒక ఇంటర్నేషనల్ మార్కెట్. డైరెక్ట్ ఇండియన్ స్టోర్ కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్. దీంట్లో కూడా మనకి అన్నీ దొరుకుతాయి చాలా. ఇది కూడా చాలా పెద్ద స్టోర్, ఇది బాగుంటాయి ఇందులో. అట్లా ఆ సైడ్ వెజిటబుల్స్ ఉంటాయి, అట్లనే మీట్ కూడా దొరుకుతుంది ఇక్కడ. కొత్తిమీర, కరివేపాకు కూడా కావాలంట. ఇది కొత్తిమీర బాగానే ఉంది, ఇది అట్లనే కరివేపాకు ఇక్కడ ఉంది. ఇది $2 అంట ఈచ్. ఇక్కడ ఉద్దిపప్పు ఉంటుంది. ఉద్దిపప్పు అయితే ఇక్కడ ఉంది, కానీ ఇవి రౌండ్ కావాలనింది ప్రతి. ఇక్కడైతే రౌండ్ లేవు, గుండు ఉద్దిపప్పు అంటారు కదా, అది లేవు. ఉద్దిపప్పు అయితే ఇక్కడ తీసుకోలేదు. అది కొత్తిమీర, కరివేపాకు ఒకటి తీసుకున్నాను. ఉద్దిపప్పుకి వేరే చోటు పోవాల. వర్షం మళ్ళా స్టార్ట్ అయింది. అంతే, 3 days నుంచి ఇట్లనే కొంచెం స్టాప్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంది. కంటిన్యూగా నైట్ మార్నింగ్ అంతా వస్తూనే ఉంది. ఇప్పుడు టైం 1:30 అయింది. కొంచెం తొందరగా తీసుకెళ్ళాలి, ఎందుకంటే అవి నానబెట్టాలంట. కనీసం 4-5 hours అన్నా ఉద్దిపప్పు నానాలంట. సో తొందరగా పోవాలా. ఇంక దగ్గరలో ఇంకొక స్టోర్ ఉంది, ఇండియన్ స్టోర్. అంటే ఇండియన్ కాదులే, ఏవి ఇండియన్ కాదు, ఇంటర్నేషనల్ స్టోర్ ఉన్నాయి. సో అక్కడికి పోయేసి ఉద్దిపప్పు తీసుకొని డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడే ఇంకొక స్టోర్కి వచ్చినాను. నార్మల్గా ఇదే స్టోర్కే వచ్చేది, కాకపోతే ఎందుకు ఈరోజు అక్కడికి పోయినాను. అక్కడ చూస్తే దొరకల. ఇందులో సూజీ కూడా కావాలని ప్రతి చెప్పింది ఇందాక. సూజీ ఇది కావాలంట.
ఉద్దిపప్పు ఇక్కడ ఉంది రౌండ్ది, ఇదే అనుకుంటాను 4LB చెప్పింది. సో ఈ రెండే ఇక్కడ. ఇప్పుడు టైము 3:30 అయింది. నేను ఇంటికి 2:30కే వచ్చినాను, కాకపోతే ప్రతి మీటింగ్లో ఉన్నింది. అవి నానబెడదాము అన్నా కూడా నాకు ఎన్ని అనేది తెలియదు, అందుకోసం ఇంతసేపు వెయిట్ చేస్తా ఉంటుంది. నా మీటింగ్ కూడా ఇంతసేపు ఉండేది కాదు, డిలే అయిపోయి రోజు మీటింగ్. సరిపోతుందా చూద్దాం, కొంచెం లేట్గా అయినా చేద్దాం. పాపం హనీ అడిగింది కదా. నైట్ కొంచెం లేట్ అయినా 8-9 అయినా కూడా ప్రాబ్లం లేదు. మినిమం ఒక 4 hours చాలా, 4 hours చాలు. 4-5 hours కావాలా? లేదంటే రేపు మార్నింగ్ చేయొచ్చా? అదే రేపు మార్నింగ్ అయినా చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ లాగా ఉంటుంది కదా, చూద్దాం. అది ఎంత నానుతుందో చూసి దాన్ని బట్టి చూద్దాం. ఎన్ని కప్స్ చేస్తున్నావు? ఒక 2 cups వేస్తున్నాను. ఒకటేనా వడకి ఇంకేం లేవా? ఇదొక్కటే. అవునా? అదే మూడు వేస్తాను, అందుకని మంచిది. ఇప్పుడు మిగిలితే ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు పిండి. ఇంకా దాంట్లోకి ఏం లేవా? అదొకటేనా? ఇంక ఇదొక్కటే మామూలు, ఇంకా మామూలుగా ఆనియన్స్ అవొకటే, కానీ ఇంకా 2-3 రకాలు లేదు ఇదొకటే. అట్లే అలసందతో కూడా అలసంద వడలు చేస్తారు, బాగుంటుంది. భలే ఉంటాయి. సంక్రాంతి చేస్తాను ఎక్కువ. అవునే, మా సైడ్ అలసంద వడలా? అలసందలు చాలా ఫేమస్. అలసంద వడలు, చికెన్ కర్రీ ఫేమస్. హనీగాడు కూడా స్కూల్ నుండి వచ్చేసాడు. వర్షం వస్తుంది, స్కూల్ దగ్గరికి వస్తాను అంటే లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడికి పార్క్ దగ్గరికి వస్తామన్నారు. నిన్న అయితే ఇంకా ఫుల్ వర్షం వస్తుంది, మొత్తం తచ్చుకుంటూ వచ్చినారు. ఈవినింగ్ మమ్మీ వడ చేస్తుందంట. నిన్న ఏమైంది వడ చెప్పు? నిన్న కరెక్ట్ గా పాప లాస్ట్ ఒకటి ఉన్నింది. అది నాన్న లేవా వడ నువ్వేనా పెట్టునింది? వడ లేవా ఇంకా అంటే లాస్ట్ ఒకటే ఉంది, నేను పక్కన పెట్టుకున్నాను అని ఇద్దరం హాఫ్ తిందామనింది. అది నాకు ఇచ్చేటప్పుడు కరెక్ట్ గా కింద పడిపోయింది. మళ్ళీ ఎవరో ఇచ్చినారు కదా నీకు, సో ఒకటి ఇచ్చినారు, అందుకోసమని ఈరోజు చేస్తున్నాం. మమ్మీ చేస్తుంది. అది ఈరోజు అవుతుందా రేపు మార్నింగ్ అవుతుందో తెలియదు. సరే, ఎట్లా ఉంది స్కూల్ అంతానా? ఓకేనా? చలిగా ఉంటుందరా? వర్షం పడతా ఉంది ఫుల్ బయట. చూడు, అక్కడికి వస్తానన్నా కూడా వద్దంటుంది. బట్ ఇంటీరియర్స్ అంతా హీటర్ పెడుతున్నారు కదా స్కూల్లో. పిఈనమ్మా లాస్ట్ ఎట్లా చేస్తారు? No, we just do it inside. ఓకే, మామూలుగా స్టేడియంలో ఇండోర్ దాంట్లో చేస్తారు. Yeah, the gym, yeah. జిమ్. ఓకే, Yeah. అట్లా వస్తుందా? No, not really. నాట్ రియలీ. అంచేనా? ఐస్ క్రీమ్ ట్రక్ వస్తుందా? ఉంది, ఇంకా ఉంది. ఐస్ క్రీమ్ ట్రక్ ఉన్నాయి, కొనుక్కుంటున్నారు అందరూ. కొంటున్నారు తక్కువ మంది. ఇప్పుడు టైము 6:20 అయింది. ఈ ఉద్దిపప్పు నానబెట్టి మనము 3 hours అయింది. 3:30కి ఏమో చేసినాము, ఇప్పుడు 6:30 అయింది. 3 hours అయింది, కానీ బాగా నానింది పప్పు. అవునా? సరిపోతుంది అనుకుంటున్నా, ఇంకా గ్రైండర్కి వేసేస్తా. ఓకే. నార్మల్గా నైట్ నానబెట్టి మార్నింగ్ చేస్తారు, కానీ 3 hours కూడా సరిపోతుంది అని అనుకుంటున్నాము. బాగా నానిందంట. సో కొన్ని వేడి నీళ్ళు వేసి నానబెట్టినాను. ఓకే, బాగానే నానింది అనుకుంటున్నా, గ్రైండర్కి వేసేద్దాం. ఇంకా అయ్యో ఏం కాలేలే, అంత పెద్ద సౌండ్ వచ్చి గ్రైండ్ అవ్వడానికి ఎంతసేపు అవుతుందో? ఒక 30 minutes సరిపోతుంది. 30 minutes ఎక్కువ లేదు కదా. నాకు ఆకలేస్తుంది. మధ్యాహ్నం ఎప్పుడో తిన్నా. హనీగాడు కూడా వెయిటింగ్. ఆల్రెడీ హనీగాడు ఏమో తినింది మా వచ్చిన తర్వాత స్కూల్ నుండి. స్కూల్ నుంచి వచ్చినంత స్నాక్స్ తినింది. ఇప్పుడు ఇది చేసేస్తా, ఒక అర్ధ గంటలో అయిపోతుంది పిండి. ఓకే. ఇది అయ్యేలోపు మనము చట్నీ కూడా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఏమి ఇష్టం?
ఇది టమాటా చట్నీ చేస్తున్నాను, ప్లస్ కొబ్బరి చట్నీ కూడా చేస్తాను. టమాటో చట్నీ ఎందుకు ఇంక మళ్ళా? పక్కన రెడ్ చట్నీ ఇస్తారు కదా హోటళ్ళల్లో. హోటల్ మనకి ఎందుకే, కొబ్బరి చట్నీ ఒకటి చాలును. తినేద్దులే. నువ్వు తింటావా? అది నాకైతే అదొకటి చాలు, పిల్లలు కూడా అదే ఒకటి చాలు నాకు తెలిసినంత వరకు. ఇదే హనీకి ఇదే ఇష్టం. అవునా? ఎట్లా చేస్తా పోనీ ఇది? ఏం చట్నీ అన్నా? టమాటా చట్నీ, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, టమాటా, మిరప్పొడి అవును వేసి మిక్సీ వేయడం. కొంచెం సాటే చేసుకో. ఓకే. టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. చట్నీలన్నీ రెడీ అవుతున్నాయి కానీ వడ రెడీ ఇవ్వడం లేదు. అయిపోయి ఇంకొక 15 మినిట్స్. 50 మినిట్స్ అది కూడా అయిపోతే ఎక్కువ అవ్వకూడదేమో, మెత్తగా. ఇప్పుడు కొబ్బరి చట్నీలోకి ఫస్ట్ పప్పులు కొబ్బరి రెండు వేస్తాను. అంతేనా చట్నీ? మన ఇద్దరమే ఇది తినేది, వాళ్ళిద్దరు రెడ్ చట్నీనే తింటారు. పప్పులు, కొబ్బరి, పచ్చిమిర్చి, ఇంకా అల్లం అంతేనా? అండ్ సాల్ట్, అంతే. దీనికోసం మామూలుగా చట్నీ చేయాలి. ఇది కాదు చట్నీ చేసేది, వేరే చట్నీ చేస్తా, పల్లీల చట్నీ చేస్తా, టైం పడుతుంది. మరి పల్లీల చట్నీ బాగుంటుంది, దీనికి కొబ్బరి చట్నీ బాగుంటుందా? ఇది కొబ్బరి చట్నీ, అది కొంతమంది అల్లం చట్నీ కూడా చేసుకుంటారు. ఓకే. నాకు ఇదే ఇష్టం. ఏమైందా? తక్కువైనాయి అంతే. ఓకే, వాటర్ తక్కువైందా? ఎందుకు అట్లా వచ్చింది అనుకుంటే. బానే ఉంది. చట్నీ ఏదో తేడా కొట్టిందంట. కొబ్బరి చట్నీ చేసేది పోయి పప్పు చట్నీ చేసింది, పప్పులు ఎక్కువ వేసిందంట. అది టేస్ట్ అయితే బానే ఉంది. బాగుందా? ఆ చట్నీ బాగాలేకపోయినా కూడా ఉత్త వడ అయినా కూడా బాగుంటుంది, తినచ్చు. మీరు మామూలుగా ఉద్ది వడలోకి ఏం చట్నీ తింటారో ఒకసారి కామెంట్స్ చేయండి. మేమైతే నార్మల్గా అయితే కొబ్బరి చట్నీ తింటాం. అంటే కొంతమంది ఇంకా సాంబార్ వడనే తింటారు. సాంబార్ వడ అవును, మామూలుగా హోటల్లో సాంబార్ ఎక్కువ తింటారు. వడ సాంబార్ ఎక్కువ తింటారు. పక్కన ఇంకా చట్నీ ఇస్తారు, కొబ్బరి చట్నీ. బాగా అది శనగ చట్నీ కూడా బాగుంటుంది కదా. శనక్కాయ చట్నీ ఏమో, కొబ్బరి చట్నీను అల్లం చట్నీనే ఎక్కువ. ఏదైనా కూడా బాగుంటుంది వడ బాగుంటే. ఇప్పుడు వడ బాగుంటే ఇంకా పర్లేదు కానీ ఇది కూడా దాదాపుగా అయిపోయింది. అయిపోయింది కదా? సరిపోయిందా? బాగుంది. అది ఆఫ్ చేస్తేనే హాయిగా ఉంది. అప్పటి నుంచి ఇక్కడే కూర్చున్నాం మేము, ఆ సౌండ్ వస్తానే ఉంది. ఈ గ్రైండర్ని దీనిపైన పెట్టినాము. ఇది ఈజీ అవుతుందండి, లేదంటే బరువు. ఇందులో సాల్ట్ ప్లస్ బేకింగ్ సోడా వేసుకోవాలంట. బేకింగ్ సోడా వేస్తే లేదంటే లేదు. అంటే ఒక్కొక్కసారి వడ అంటే సాఫ్ట్గా రాదు, అట్లాంటప్పుడు వేస్తాను. లేకపోతే బాగానే వస్తే వెయ్యను. ఓకే. 1 స్పూను సూజీ రవ్వ వేస్తాను, బాగా క్రిస్పీగా వస్తాయి వడలు. దానికోసం ఒక 1.5 స్పూన్ వేస్తాను అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు మామూలుగా. నిన్న కూడా పప్పు చేస్తే దాంట్లోకి టామరెంట్ వేయలేదు అట్లా అంటున్నారు. కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. వేసినాను లాస్ట్ లో, హడావుల్లో నేను చూపిలే అంతే. ఓకే, నిన్న పప్పులోకి టామరెంట్ కూడా వేసిందంట పులుపు రావడానికి. మామూలుగా అయితే అంటే వీడియోలో చూపించలేదు. సో చాలా మంది అడిగినారు వేయాలి కదా అట్లా అని. సో ఇవి కూడా అంతే, ఒక్కొక్కరి ఇష్టం అది. ఆ కొబ్బరి చట్నీ కానీ ఇవి కానీ ఏవైనా కూడా కొంతమంది రవ్వ వేస్తారు. ఆ ఏరియాని బట్టి, మన అమ్మ నాన్నలు చూపించిన రెసిపీని బట్టి మనం చేసుకుంటాం. బ్యాటర్ అయితే రెడీ. అట్లనే ఆయిల్ కూడా ఫుల్ వేడైపోయింది. ఇది హనీగాని కోసం సపరేట్ పిండి, ఇది మాకు. ఆనియన్స్ ఇవన్నీ కూడా వేస్తే దీంట్లో హనీకి ఇష్టం ఉండదు. సో అందుకోసమని ఆనియన్స్ అవన్నీ కూడా వేయకోకుండా ఇవి ఇందులో మళ్ళీ ఇప్పుడు ఆనియన్స్ అవన్నీ వేసుకోవచ్చు. ఆనియన్స్ కొన్ని
చిల్లీస్, ఇది కొత్తిమీర, కరివేపాకు. అంతంత కొంచెమే సరిపోతుందా? సరిపోతుంది, కొంచెమే కదా పిండి. మిరియాలు కొన్ని. ఇట్లా పక్కన తీసి పెట్టేదే జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే, అయినా ఎక్కువ రాకూడదు, కొంచెమే. రాకూడదు మరి, అదే పనిగా అడ్డం పడతా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. నార్మల్గా ఈ ఉద్దివడని మేము చేసుకుంటూనే ఉంటాము రెగ్యులర్గా, కాకపోతే ఈ మధ్య కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చింది. ఇంతకుముందు అయితే బాగా, అంటే మార్నింగ్ టైమ్సే చేసేది, అంటే నైట్ నానబెట్టేసి మార్నింగ్ చేసేస్తుండే. బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు ఏమంటే ఇప్పుడు కొంచెమే నానింది కాబట్టి కొంచెం డౌట్ అంతే తప్ప, అయినా కూడా ఎక్సలెంట్. ఇప్పటి వరకు అయితే మిషన్ సక్సెస్ బాగా ఇప్పటి వరకు. బాగా ఉన్నాయి కదా చూడడానికి, బాగానే వచ్చినాయి, బాగా ఫ్లఫీగా క్రిస్పీగా వచ్చినాయి. బాగున్నాయి. ఏమంటే ఇంకా కొంచెం చిన్న చిన్నవే చేస్తున్నా, అంటే ఇట్లే ఉండాలి అవి. మరి హోటల్లో ఇంత పెద్దగా ఉంటాయి కదా, అట్లా వద్దులే, బాగుండదు, కొంచెం పిండి పిండి ఉంటుంది అట్లా ఉంటే. ఉంటుంది. ఇవే బాగుంటాయి. ఇవి మాకు, ఇవి ప్రస్తుతానికి ఫస్ట్ ఇవి మేము వేసుకున్నాము, మళ్ళీ హరిగానికి ఇప్పుడు సపరేట్. హనీకి వేరే బ్యాచ్. ఇవి మొత్తం ప్లెయిన్ అంట, కొంచెం కూడా ఏమి వద్దు నేను హనిగాడు. ఒక్కొక్కసారి ఆ కరివేపాకు కొత్తిమీర వేస్తే తింటుంది, ఈ రోజు ఏమో నాకు ఉత్త ప్లేనే కావాలా అని అడిగింది. హనీగాడు నార్మల్గా ఆనియన్స్ ఉండేటివి ప్లస్ కరివేపాకు ఇవన్నీ ఉండేటివి తింటుంది, కాకపోతే ఈ రోజు ఒక్కటి వద్దనింది అంతే. ఇందాక అడిగినప్పుడు వద్దులే అవి మళ్ళీ తీసేలా కొంచెము ఒక్కోసారి బాగుండదు, మాడిపోయినట్లు ఉంటుంది ఒక్కోసారి. సో టెంపుల్లో ఉన్నట్లు కావాలా అని అనింది. నిన్న టెంపుల్లో ఆనియన్స్ లేకుండా ఉన్నింది, అట్లా ఒకసారి ట్రై చేద్దాము అన్నట్లు అనింది. నార్మల్గా అయితే మామూలు ఇంతకుముందు చేసేటప్పుడు నార్మల్గా తింటుంది. జున్ను అయితే కాలేజ్ నుంచి ఇంకా రాలేదు. 7:30కి ఒక క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్ ఒక 1 అవర్ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి ఇవి అయినాయి, దీన్ని మళ్ళీ వేడివేడిగా మళ్ళీ చేసుకుందాం అనుకుంటున్నాము ఇవి తిన్న తర్వాత, అంతే కదా. తింటే కొంచెము తర్వాత ఇంకా మిగతా అంతా చేసేస్తా. హనీనా వస్తావా కిందికి, అది వడ రెడీ అయింది. అయిపోయినాయి హోంవర్క్స్, మరి వచ్చే పెట్టేస్తావా. హనీలు నీకోసం స్పెషల్ వడ. తింటావాడా? Yeah. ఇవైతే చాలా బాగా వచ్చినాయి, బాగా ఫ్లఫీ ఉన్నాయి, క్రిస్పీగా భలే ఉన్నాయి. ఈ చట్నీ కూడా తింటావా? టమాటా చట్నీ. ఇది నా ప్లేట్. ఇప్పుడు హనీగాడు తిని ఎట్లుందో చెప్తుంది. Yes. ఎట్లుందిరా? It's good. నువ్వు అట్లా It's just a plain vada. అక్కడ చూయింగ్ చేస్తుంటే నువ్వు ఇక్కడ నాకు సౌండ్ వస్తుంది. కరం కరం ఉంది. బాగా క్రిస్పీగా ఉంది, బాగా క్రిస్పీగా ఉంది కదా. Yeah. It's just a plain vada. It's just a vada. కానీ బాగా హోటల్లో ఉన్నట్లుండా బాగా Yeah. బాగా వచ్చింది. ఇప్పుడు నేను తిని రివ్యూ ఇస్తా. ఫస్ట్ పల్లీల చట్నీ, పల్లీలు కాదు పప్పుల చట్నీ, సూపర్ ఎక్స్ట్రాడినరీ. ఇది టమాటా చట్నీకి చాలా బాగుంది, ప్లస్ వడ అయితే ఎక్స్ట్రాడినరీ వచ్చింది, నిజంగా వచ్చింది. ఇది ఎట్లంటే హోటల్ బాగా ఫ్లఫీ ఉంటుంది కదా, సో ఈసారి అయితే భలే వచ్చింది. ఎక్కువ నానబెట్టకపోయినా బాగుంది. ప్రతి 3 hours నానబెట్టినాం చూడు. మామూలుగా ఇంతకుముందు చేసేదానికన్నా ఇదే బాగుంది. ఎట్లుంది? 6 hours అట్లా నానబెడతా ఉంటే, బట్ 3 hours కూడా సరిపోయింది. అయితే ఇదే బాగుంది. ఇదే బాగుందా? లోపల కూడా బాగా చాలా చాలా బాగుంది. లోపల పిండి పిండి కూడా లేదు, ఎక్స్ట్రాడినరీ. కష్టపడిన దానికి పొద్దు నుంచి బాగుంది. అంటే చాలా బాగా వచ్చినాయి, తృప్తిగా తింటా. చాలా బాగా వచ్చింది, చాలా చాలా బాగా వచ్చినాయి. మాకైతే చాలా హ్యాపీ, సాటిస్ఫై. జున్ను కూడా ఉంటే బాగుండేది. ఇంకా జున్నుకి ఫ్రెష్గా చేస్తాం, ఇంకా వేడిగా చేస్తాం, అందుకోసమే స్టాప్ చేసినాము. సో జున్నుకి వేడిగా చేద్దాము. రేపు మార్నింగ్ కూడా ఇంకా ఇవే, మధ్యాహ్నం కూడా, రేపు ఈవినింగ్ కూడా చాలా ఉంది. ఇన్ని అవుతాయి అనుకోలేదు మేము. ఎంత 3 cups వేసినా అవుతాయి కదా. 3 cups వేసినాను. రేపు పొద్దున సాంబార్ పెట్టేస్తా, సాంబార్ వడలాగా చేసుకోవచ్చు. సాంబార్ వడ చేసుకుందాం రేపు మార్నింగ్. సాంబార్ చేస్తే సాంబార్ వడ అయిపోతుంది.
దాంట్లో కొంచెంసేపు నానబెడితే ఇంకా బాగుంటుంది వడ. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇది వడ చేసే విధానం చాలా సింపుల్. మా వడ చాలా కష్టం అంటారు కదా. ఒక్కొక్కసారి అది మైసూర్ బోండా కష్టం అంటారు. కష్టం. అది బాంబులు పేలెంట్ వెళ్తాయి ఒక్కోసారి. మాకు ఒకసారి 2 సార్లు 3 సార్లు అయింది, దాని జోలికి పోలేదు. ఈసారి ఎప్పుడన్నా మళ్ళీ ట్రై చేద్దాము. సో అది విషయము. ప్రస్తుతానికి ఇది ఒక చిన్న వీడియో. ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటా. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. రేపు మార్నింగ్ సాంబార్ వడ కూడా చూపిస్తా. సాంబార్ ఎట్లా చేయాలో చూపిస్తా. అందరికి తెలిసి ఉంటుంది, ఇవి తెలుసు, అందరికీ తెలుసు. నాలాంటి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాచిలర్స్ కానీ అట్లాంటి వాళ్ళు కొంచెం టేస్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మొన్న అదేది పాలకోవా చాలా బాగా సక్సెస్ అయింది. చాలా మంది నాకు కనిపించిన వాళ్ళు ఇక్కడ కూడా లోకల్ వాళ్ళు కూడా చాలా మంది చేసుకున్నారంట. స్టూడెంట్స్ వాళ్ళు కూడా చెప్పినారు చాలా బాగా వచ్చిందన్న. మా విజయవాడలో కూడా సేమ్ ఇట్లే ఉంటుంది అని, విజయవాడలో వైజాగ్ ఆ సైడ్ ఇట్లే ఉంటుంది అది ఇది అని ఏది చెప్తున్నారు. సో ఈ వడ కూడా ఎవరైనా చేసుకోవచ్చు. బాగా మిక్సీలో కూడా పెట్టుకోవచ్చు. కొంచెం అంటే వాటర్ తక్కువ వేసుకొని రుబ్బుకోవాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది. మన ఊర్లో అయితే బాగా గ్రైండర్లు, పిండి మిషన్లు అన్నీ ఉంటాయి, ఇక్కడ లేవు. ఓకే, నెక్స్ట్ వీడియోలోకి వద్దాం.